హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రెడ్డి రమేశ్రీ వ్లాగ్స్. హాయ్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీకోసం ఒక బెస్ట్ హెయిర్ ప్యాక్ అనేది నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి, ఓకేనా? మీ జుట్టు కనుక ఒత్తుగా పొడుగ్గా పెరగాలంటే ఒక్క వెంట్రుక కూడా జుట్టు రాలకుండా మంచిగా హెల్తీ గ్రోయింగ్ అనేది మీకు కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోలో చూసేసి నేను చెప్పే విధంగా మీరు కనుక హెయిర్ ప్యాక్ అనేది రెడీ చేసుకొని హెయిర్ కనుక అప్లై చేశారంటే ఖచ్చితంగా చెప్తున్నాను, వితిన్ 1 మంత్లో మాత్రమే మీ హెయిర్ మీరు నమ్మలేనంత పొడుగ్గా ఒత్తుగా లాంగ్గా పెరిగిపోతుంది. మీ చెయ్యి బిగుతుగా ఉంటుంది కదా, కనీసం ఆ బిర్రు కూడా మీరు అంత పట్టలేనంత ఎక్కువ హెయిర్ గ్రోత్ అనేది మీరు చూస్తారు. అందుకోసం కేవలం మనకు కావాల్సినవి ఇంటి దగ్గరే ఉంటాయి. మునగాకు, కరివేపాకు, మందారం ఆకులు, కేవలం ఈ 3 లీవ్స్ వల్లనే చాలా బెస్ట్ హెయిర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. కావాలంటే మీరు టెస్ట్ చేసి ఈ వీడియోలో చూపించే విధంగా మీరు కూడా ట్రై చేసి హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసి చూడండి. నా మాటలు మీరే నిజమక్క అని చెప్పేస్తారు. అంత బెస్ట్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది ఇందులోకి మనం ఎలాంటి కెమికల్స్ కానీ లేకుంటే ఎలాంటి ట్యాబ్లెట్స్ కానీ ఏమి యూజ్ చేయం. కేవలం ఇది జస్ట్ న్యాచురల్ హెయిర్ ప్యాక్. మనం చాలా వరకు కూడా అంటే ఆయిల్స్లో అందుకు మందారం ఆకు, మందారం ఫ్లవర్ వేసి అట్లా నూనెలు హెడ్కి పెట్టుకుంటాం. కానీ వాటికన్నా బెస్ట్ మనం ఒక సపరేట్గా హెయిర్కి మాత్రమే అట్లా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్యాక్ యూజ్ చేయడం వల్ల జస్ట్ వారానికి ఒక్కసారి అయితే చాలు, సరిపోతుంది. ఎంత బెస్ట్ రిజల్ట్ వస్తుంది దీనివలన. మునగాకులో ఎంత బెస్ట్ రిజల్ట్ ఉంటుందంటే హెయిర్కి కానీ ఒంటికి కానీ మామూలుగా మనం మంచిగా తినేటప్పుడు అది ఓకే, అది మన శరీరానికి అందుకు సరిపోతుంది, అంత శక్తిని ఇస్తుంది. కానీ డైరెక్ట్గా హెయిర్కి ఇట్లా రూట్స్లలోకి వెళ్ళి మంచిగా హెయిర్ గ్రోత్ అనేది ఉండాలంటే కేవలం ఇలా మాత్రమే తీసుకోవాలి. మునగాకును, పచ్చి మునగాకు ఉంటుంది కదా, అది తీసేసుకొని మంచిగా తొడిమలు లేకుండా తీసుకోండి. తర్వాత మందారం ఆకు కూడా తీసుకున్న తర్వాత కరివేపాకు కూడా అలాగే తొడిమలు లేకుండా తీసుకోండి. ఈ మునగాకు, ఈ కరివేపాకు వల్ల ఏమవుతుందంటే హెడ్ పైన అంటే తల ఉంటుంది కదా, తలలో ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి హెయిర్ అనేది గ్రోయింగ్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని సర్టన్ ప్లేస్లలో కనుక మనకు మంచి గ్లోయింగ్ స్కిన్ కానీ లేకుంటే ఎక్కువ గ్రోత్ కానీ ఉండాలంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరగాలి. అది ఎట్లాగంటే ఇప్పుడు ఒకవేళ ఫేస్ మంచిగా గ్లోగా కావాలంటే మనం ఎట్లా ఐస్ క్యూబ్లతో ఫేస్ మంచిగా మసాజ్ చేస్తాం, దానివల్ల చల్లగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అట్లనే ఇక్కడ కూడా తల మీద ఇప్పుడు మునగాకు, కరివేపాకు, ఈ మందారం ఆకు అనేది ఎక్కువ చలవరం చేసేదానికి యూజ్ అవుతుంది. దీనివల్ల హెడ్ అనేది చాలా చల్లగా ఉంటుంది. అందువల్ల హెయిర్కు మంచిగా గ్రోత్ అయ్యేదానికి అక్కడికి బ్లడ్ అనేది త్వరగా చేరి ఎక్కువ రక్త ప్రసరణ జరిగి హెయిర్ గ్రోత్కు ఎక్కువగా దోహదపడేదానికి చేస్తుంది, ఓకేనా? అంత అర్థమైందా? ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, మన హెడ్ ఎంత వేడిగా కాకుండా ఎంత చల్లగా ఉండేదానికి మనం ట్రై చేస్తామో అంత హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ 3 ఆకులు ఉన్నాయి కదా, మందారం ఆకు, మునగాకు, కరివేపాకు, వీటిని మెత్తగా బ్లెండ్ చేసేయండి. మిక్సీలో వేసేసి మీరు వాటర్ అనేది యాడ్ చేయకూడదు. అంటే కొన్ని మిక్సీలు సరిగా పనిచేయకపోవచ్చు కదా, కొంచెం బరకగా ఉంటుంది, పట్టచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న ఎగ్ తీసుకొని, పచ్చ సొన కాదు, ఓన్లీ వైట్ సొన మాత్రమే తీసేసుకొని వేసేయండి. మంచిగా బ్లెండ్ అయిపోయి చాలా థిక్ పేస్ట్ అవుతుంది. అది మనం మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే చుండ్రు రాకుండా ఉండేదానికి అట్లా పిండేయాలని, రసం అంతా తీయాలని చూస్తారు, కానీ అది రాదు. కాబట్టి ఏదో నేను చూపించే విధంగా ఎంత మెత్తగా అంటే చాలా చాలా మెత్తగా అయిపోవాలి. లేకుంటే అలానే ఆకులు ఉండదనుకోండి, మనకు సరిగా హెయిర్ మీద అప్లై అలాగనే ఉండిపోదు. కేవలం ఎట్లా కింద పడిపోతూ ఉంటుంది. ఇట్లా మెత్తగా చేసుకోవడం వలన ఎక్కువ అదే తలకు అనేది బాగా మంచిగా పడుతుంది. ఎంత చల్లగా ఉంటుంది అంటే పెట్టుకుంటే అంత చలవరంగా ఉంటుంది. ఇంకొకటి వేడిన్నా తగ్గిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే మనకు మెయిన్ పాయింట్ ఏంది, హెయిర్ అనేది గ్రోత్ మంచిగా ఉండాలి. దానికి మాత్రం ఇదే బెస్ట్ హెయిర్ ప్యాక్ అని నేను బల్లగుద్ది చెప్పగలుగుతా. ఎంత బెస్ట్ ప్యాక్ అంటే మీరు నమ్మలేరు, వితిన్ 1 మంత్లోనే చెప్తున్నా కదా, చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అంత మంచిగా హెయిర్ అనేది గ్రో అవుతుంది, ఓకేనా? మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఇది ఒకవేళ బోర్ కొట్టినట్లయితే ఈ వీడియో కనుక నా ఛానల్లోకి వచ్చి ఇంకా కొన్ని హెయిర్ ప్యాక్స్ గురించి ఇంకా కొంచెం బ్యూటీ టిప్స్ ఉన్నాయి, చూసి లైక్ చేయండి. తలకు అప్లై చేసి 1/2 అవర్ తర్వాత స్నానం చేయండి.